నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను మహేశ్వరి. రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. తెలంగాణలో మరో ప్రాంతీయ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. తన పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కొత్త పార్టీని స్థాపించారు కవిత. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు. పార్టీ ఆవిర్భావ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు కవిత. సీఎం రేవంత్ రెడ్డిపైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన పార్టీ పేరు టిఆర్ఎస్. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట. మరోవైపు కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటర్ వేసింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ ట్వీట్ చేసింది. కవిత పార్టీ ఓ ఫేక్ పార్టీ అనే అర్థం వచ్చేలా పరోక్షంగా విమర్శలు గుప్పించింది బీఆర్ఎస్. కల్వకుంట్ల కవిత పార్టీని స్వాగతిస్తున్నాము అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని చెప్పారు. అయితే కవిత ప్రజా సమస్యలపై మాట్లాడాలి, కానీ పార్టీ పెట్టిన రోజే ప్రభుత్వాన్ని తిడితే ఎలా అని నిలదీశారు. కొత్తగా పార్టీ వల్ల పెట్టింది, కొద్దిగా మమ్మల్ని తిడితే తప్ప ప్రచారం రాదు అనేటువంటి ఒక ఎవరో సలహా ఇచ్చినట్టారు కాబట్టి తిరుగుతూ ఉంది. తాతకు దగ్గులు నేర్పినంటారు చూడు, అట్లా రాజకీయంగా ఇవాళనే పార్టీ పెడుతున్నావు కదా, ప్రజా కార్యక్రమాలు ప్రభుత్వానికి సూచనలు చెయ్యి, సామధాన భేద అంటారు. ముందు నువ్వు రాజకీయ పార్టీగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకులో చెప్పు. రాగానే ఆటు పూట అన్ని సామధాన భేద వదిలిపెట్టి దండానికి వస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు వాట్ ఇంటెన్షన్ యూ హ్యావ్. తెలంగాణలో ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ పార్టీకి పుట్టిన బిడ్డ పేరు కూడా అదే కావడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. చాలా మంది పార్టీలు పెడుతున్నారు. ఇప్పుడు ఎవరో పార్టీ పెట్టారు కొత్తగా. సరే, పార్టీ పెట్టడం కేఏ పాల్ కూడా పార్టీ పెట్టింటుంది మధ్య. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్ళీ దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు? రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తాం. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు? మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీలు కాదు మీరు ఇవ్వాల్సింది. మీరు మీ సెంట్రల్ పార్టీకు 1000 కోట్లు ఇస్తా అంటారు కదా, దాంట్లో 500 కోట్లు ఇవ్వండి. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు మన తెలంగాణలో ఉన్నా, తెలంగాణ కోసం అసలైనటువంటి పోరాటం చేసింది బీజేపీ. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు గవర్నర్. ఆగస్టు 30న తీర్మానం చేసి గవర్నర్ కు పంపింది ప్రభుత్వం. తాజాగా గవర్నర్ సంతకంతో 2 ఎమ్మెల్సీల నియామకానికి లైన్ క్లియర్ అయింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై త్వరలో గెజెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఫైల్ను శివప్రతాప్ శుక్లా క్లియర్ చేయడంపై ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. తాను ఎమ్మెల్సీ గురించి ఆలోచించడమే మానేశానని అన్నారు. పదవులు శాశ్వతం కాదని అర్థమైందని తెలిపారు. నిన్నటి వరకు ఎలా ఉన్నానో ఎమ్మెల్సీగా కూడా అలానే ఉంటానని చెప్పారు. కవిత కొత్త పార్టీ పెట్టడంపై కోదండరాం స్పందించారు. ఓ మహిళ పార్టీ పెట్టడం సంతోషంగా ఉందని కోదండరాం స్పష్టం చేశారు. ఇవన్నీ శాశ్వతం కాదని అర్థమవుతూనే ఉంటే అయిపోయినాక కూడా పోయింది కదా. కాబట్టి ఇవి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. మనము మన ఆచరణ, మన వ్యక్తిత్వమే అంతిమంగా సమాజంలో మనకు ఒక స్థానాన్ని, గుర్తింపును ఇస్తాయి. అవే చాలా ప్రధానము. దాన్నే దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తానని కూడా భవిష్యత్తులో, ఇదివరకు మీరు నన్ను ఎట్లా చూసినరో ఇది భవిష్యత్తులో కూడా అదే విధంగా చూస్తారు నన్ను. ఏమీ మార్పు ఉండదని కూడా నేను ఈ సందర్భంగా స్పష్టం చేయదలిచాను. తెలంగాణలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని ధాన్యం కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. నెల రోజుల నుంచి ఒక్క గింజ కూడా సర్కారు కొనుగోలు చేయలేదు అని మండిపడ్డారు.
అకాల వర్షాలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే పరిస్థితి తలెత్తింది అని, ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి అన్నారు కేటీఆర్. వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి, వడ్లు కొంటే మద్దతు ధర ఇవ్వాలి, 2300 ఇవ్వాలి, వడ్లు కొంటే మళ్ళీ 500 బోనస్ ఇవ్వాలి. సపరేట్గా రైతులను మజ్బూర్ చేసి అమ్ముకునేటట్టు చేస్తే వాళ్ళకి 500 ఇచ్చుడు తప్పుతుంది, వాళ్ళకి 2300 ఇచ్చుడు తప్పుతుంది, బోనస్ ఇచ్చుడు తప్పుతుంది. బయట దళారులతో కుమ్మక్కైతే వాళ్ళు కొన్ని పైసలు కూడా మనకు ముట్ట చెప్తారు కమిషన్ రూపంలో అని ప్రభుత్వం ఆలోచన. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో అధికారులను అడిగితే ఈ రోజు వరకు 1000 టన్నులు కూడా కొనలేదు వడ్లు. కానీ ప్రభుత్వం ఏమో రైతు ప్రభుత్వం అని పోజులు కొడుతున్నది. రైతు బంద్ వేయరు, కరెంటు చక్కగా ఇయ్యరు, వడ్లు కొనరు. గుంటూరు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పోరాట దీక్ష నిర్వహించారు. మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించాలని అంబటి మురళి దీక్ష చేపట్టారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంబటి మురళికి మద్దతు ప్రకటించారు. అలాగే అంబటి మురళి దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, లేలా పెరెడ్డి, మేరుగు నాగార్జున, పోతిన మహేష్, నూరి ఫాతిమా సంఘీభావం తెలిపారు. ఏర్పాటు చేయాలి మొక్కజొన్న మద్దతు ధర 2400 వెంటనే ఏర్పాటు చేయాలి, మద్దతు ధర వెంటనే ఏర్పాటు చేయాలి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం. ధూళిపాల్ నరేంద్ర జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2400కి నువ్వు జొన్నలు కొని ఇవాళ 2400 మద్దతు ధర ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు తెరవకుండా పక్కన పెట్టి నువ్వు 2100 కొంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చి తప్పుకోవాలనుకుంటున్నావు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క రేటు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరిచే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా నీ మీద ఉంటే నువ్వు వేరే రకంగా మారుబేరాలు చేయడం ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాక మరొకటి కాదు. 2 ఏళ్లలో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కోసం కేవలం 3000 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిలో కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ కమిషన్లు తీసుకుని బ్యాగులు సర్దుకుంటున్నారు అన్నారు. స్పెషల్ ఫ్లైట్ల పేరుతో కోట్లు తగిలేస్తూ కూటమి నేతలకు రైతుల కష్టాలు పట్టవా అని ప్రశ్నించారు. మీరు 1600 కొంటుంటే మొత్తం రైతాంగానికి ఎంత నష్టం జరుగుతుందంటే సుమారుగా 2500 నుంచి 3000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. అమరావతిలో కాంట్రాక్టర్లకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తున్నారు, కమిషన్ తీసుకొని బ్యాగులు సర్దుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పైచెలకు రైతు కోసం 3000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారో సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని మనం చేస్తున్నాం. అప్పుల్లో చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అప్పులు చేయడమే సంపద సృష్టి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు చేస్తున్న అప్పులకు ఎల్లో మీడియా బాకాలు ఊదుతుందని, రుణ సమీకరణ అంటూ హెడ్డింగులు పెడుతోందని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసి ప్రజలకు చంద్రబాబు చేసిన మేలేంటో చెప్పాలని కన్నబాబు నిలదీశారు. రోజుకి చేస్తున్న అప్పు ఎంతంటే 516 కోట్లు. ఒక గంటకి 21 కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు. నిమిషానికి 35 లక్షల అప్పు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆల్ టైమ్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారితో అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్, అవినీతిలో కూడా ఆల్ టైమ్ రికార్డ్. 99 పైసలకి ఎకరం అమ్మేస్తాడు. చెయ్యి తడవకపోతే ఒక చిన్న పని కూడా జరగని పరిస్థితి ఇవాళ క్షేత్రస్థాయిలో ఉందనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇవాళ బాధితులుగా బతుకుతున్నారు. అనంతపురంలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడైన టీడీపీ నేత రాజేష్ నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. అనంతపురం నగరంలోని 30వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నాయుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి కోట్లాది రూపాయలను రాజేష్ వసూలు చేశాడు అని తేలడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు అనంతపురం రూరల్ ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్లోని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనంతపురం 3 టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, రాప్తాడు సీఐ శ్రీహర్షన్ను అరెస్టు చేశారు. హనీ ట్రాప్పై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పందించారు. ఇది హ్యూమన్ నేచర్ అన్నారు. ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుందని, ఎవరు ఎక్కడ పడతారో చెప్పలేమన్నారు. ఇలాంటి వీక్నెస్లు ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయన్నారు. హనీ ట్రాప్ ఇష్యూపై చర్యలు తీసుకుంటామన్నారు డీజీపీ హరీష్ గుప్తా. ఇది హ్యూమన్ నేచర్. ప్రతి హ్యూమన్ కి ఒక వీక్నెస్ ఉంటుంది. ఇక్కడ పడిపోతారు మనం చెప్పలేము.
సో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. మన వాళ్ళు ఎవరు ఇట్లా ఉన్నారు చేయకూడదు. మళ్ళీ హ్యూమన్ వీక్నెస్లో మనం దానికి ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఇది హ్యూమన్ నేచర్. ప్రతి హ్యూమన్కి ఒక వీక్నెస్ ఉంటుంది. ఇక్కడ పడిపోతారు మనం చెప్పలేము. సో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. మన వాళ్ళు ఎవరు ఇట్లా ఉన్నారు చేయకూడదు. మళ్ళీ హ్యూమన్ వీక్నెస్లో మనం దానికి ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి. కూటమి నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసుల సాక్షిగా జనసేన నాయకురాలిపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఈలప్రోలులోని ఓ రొయ్యల చెరువు విషయంలో వివాదం చెలరేగగా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు అరాచకం సృష్టించారు. పోలీసుల ఎదుటే దుర్భాషలాడుతూ జనసేన నాయకురాలు వెంకటలక్ష్మిని చంపుతాము అని బెదిరించారు. ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. టోల్ గేట్ల సిబ్బందిపై దాడులు చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. 10 రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కర్నూలు గుంటూరు జాతీయ రహదారి రుద్రవరం టోల్ ప్లాజా వద్ద వీరంగం సృష్టించగా, తాజాగా అన్నమయ్య జిల్లా గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందికి దాడి చేశారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతావా అంటూ టోల్ సిబ్బందిపై దాడి చేశారు. టోల్ గేట్ మేనేజర్ను కొట్టి కారులో ఎత్తుకు వెళ్లారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై కేసులు పెట్టకుండా టోల్ గేట్ మేనేజర్తో కూటమి నేతలు రాజీ కుదుర్చున్నట్టు తెలుస్తోంది. దీంతో టోల్ గేట్ మేనేజర్ తనపై ఎలాంటి దాడి జరగలేదని చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్లో మాత్రం టోల్ గేట్ మేనేజర్తో పాటు సిబ్బందిపై దాడి చేసిన విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి టోల్ గేట్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు ఏ స్థాయిలో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. 10 రోజుల క్రితం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా టోల్ గేట్ సిబ్బందిపై దౌర్జన్యకాండకు దిగారు. టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనానికి అనుమతి ఇవ్వలేదని ఏకంగా టోల్ సిబ్బందిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కర్నూలు గుంటూరు జాతీయ రహదారి రుద్రవరం టోల్ ప్లాజా వద్ద జరిగింది. టోల్ గేట్ వద్దకు కారు రావడంతో లావాదేవీల విషయంలో సిబ్బంది కారును అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కారుని అడ్డుకుంటామంటూ బుడ్డా అనుచరుడు టోల్ సిబ్బందిని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి షాక్ ఇచ్చారు ఉపాధి హామీ కూలీలు. తమకు వేతనాలు ఇవ్వడం లేదునంటూ మంత్రిని నిలదీశారు. దీంతో కంగుతిన్న మంత్రి సంధ్యారాణి వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఉపాధి కూలీలు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో మీ డబ్బులు బ్యాంకుల్లో ఉంటే మీ దగ్గర ఉన్నట్లే అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చారు. దీంతో మంత్రి సంధ్యారాణి తీరుపై ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు బ్యాంకులో దాచుకున్నట్టే మీ డబ్బులు ఒకసారి వేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ పైచేయి సాధించారు. తిరువూరు మెప్మా ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ సపోర్ట్ చేసిన జనసేన కార్యకర్త డెక్కా నవ్య గెలుపొందారు. ఆమెకు 23 మంది సభ్యులు ఓటేశారు. తిరువూరులో ఎమ్మెల్యే కొలికిపూడి ఎంపీ కేసినేని చిన్ని మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మెప్మా ఎన్నికల్లోనూ తలెత్తడం ఉద్రిక్తతకు దారితీసింది. కొలికిపూడి శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిని గెలవకుండా చేసేందుకు ఎంపీ కేసినేని చిన్ని వర్గీయులు గట్టిగా ప్రయత్నించారు. చివరకు కొలికిపూడి సపోర్ట్ చేసిన అభ్యర్థిని గెలుపొందడంతో తిరువూరు ఎమ్మెల్యేదే పైచేయిగా నిలిచింది. ఈ గెలుపు కొలికిపూడి వర్గీయుల్లో జోష్ నింపగా ఎంపీ కేసినేని వర్గానికి షాక్ తగిలినట్టయింది. మెప్మా ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించామని ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అన్నారు. దీంతో ఎమ్మెల్యేను టార్గెట్ చేయించారు ఎంపీ కేసినేని చిన్ని. కొలికిపూడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చావల దేవదత్. ఎమ్మెల్యే కొలికిపూడి మరోసారి తన చేతగానితనాన్ని బహిర్గతం చేశారునంటూ మండిపడ్డారు చావల దేవదత్. తిరువూరులో ఎమ్మెల్యే ఎవరిపై పోరాటం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్ డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. కర్నూలులో పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇటు అనకాపల్లి, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాలోనూ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కొందరు పెట్రోల్ కొరతను సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. జస్టిస్ లీసా గిల్ స్వస్థలం చండీగఢ్. 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో ప్రాక్టీస్ ప్రారంభించారు. సుదీర్ఘకాలం చండీగఢ్కు పలు ప్రభుత్వ రంగ బోర్డులకు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. నిరుద్యోగ భృతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కూటమి పాలనలో నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ కల్పన కూడా లేదన్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ₹1 కూడా నిరుద్యోగులకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. విజయవాడలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షకు దిగారు. 3 రోజుల పాటు దీక్షలు కొనసాగించనున్నారు. ఇవాళ జరుగుతున్న మొదటి రోజు దీక్షలో 9 జిల్లాల ఫ్యాప్టో నాయకులు పాల్గొన్నారు. పీఆర్సీ చైర్మన్ నియామకం, 30% ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు, ఇతర బకాయిల విడుదల కోసం డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో నేతృత్వంలో దశల వారీ పోరాటం కొనసాగిస్తున్నారు ఉపాధ్యాయులు. కర్నూలు జిల్లా హోలగొందలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు త్రాగడానికి నీళ్లు లేవంటూ స్థానిక మహిళలు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖాళీ బిందులతో లోపలికి చొచ్చుకుపోయిన మహిళలు అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. తమకు తక్షణమే నీళ్లు ఇవ్వాలని, లేకుంటే పంచాయతీ కార్యాలయానికి తాళం వేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా వైఎన్ పాలెంలో ఇసుక రిచ్ను రద్దు చేయాలనంటూ స్థానికులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. అక్రమ దందాకు వాడే టిప్పర్లు, జేసీబీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అండదండలతోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నారని ఆరోపించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు రోడ్డుపై బైఠాయించి కూటమిపై సొంత పార్టీ నాయకులే విరుచుకుపడ్డారు. కూటమి భాగస్వామి అయిన జన సైనికులు సైతం ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సిపిఐ ప్రజా సంఘాలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. అన్నా అని పిలిచినందుకు ఓ బార్బర్ షాప్ వర్కర్పై దాడి చేశారు ఎస్ఐ. కరీంనగర్ 3 టౌన్ ఎస్ఐ చందర్ ఖానాపూర్ ఏరియాలోని ఓ సెలూన్కు వెళ్లారు. షేవింగ్ తీయాలని రాము అనే వర్కర్కు సూచించారు. దాంతో అన్నా కూర్చోండి అనడంతో ఆగ్రహించిన ఎస్ఐ నన్నే అన్నా అంటావా అంటూ అతనిపై దాడి చేశారు. షాప్లోని సీసీ కెమెరాలో దాడి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్ఐ చందర్ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. విచారణకు ఆదేశించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వారిలో ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 కమాండర్ హేమ్లా ఐతు అలియాస్ విఘ్న కూడా ఉన్నారు. తాజా లొంగుబాటుతో ఛత్తీస్గఢ్ బెటాలియన్ 1 మొత్తం లొంగిపోయినట్లు అయింది. ఇక ఈ సందర్భంగా 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ఆర్థిక సాయం అందిస్తాము అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయలను అందించారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ మెట్రో రైల్ సంస్థలోని 100% ఈక్విటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 15,000 కోట్ల వ్యయంతో ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ డీల్తో హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను సర్కార్ నియమించింది.
సిఎస్ రామకృష్ణారావును చైర్మన్గా నియమించగా సర్ఫరాజ్ అహ్మద్ను మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగనున్నారు. మరికొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్తో మరో వ్యక్తి ప్రాణాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అప్పా జంక్షన్ వద్దకు రాగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నడి రోడ్డుపై కారు తగలబడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇద్దరూ అధికారం కోసం ఆరాటపడుతూ దేశ సంపదను ధనికులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. మమతా తన చర్యలతో బెంగాల్ను నాశనం చేస్తే మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీ. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. అలాంటి వ్యాఖ్యలతో బెంగాల్లో గెలవాలి అనుకుంటే ఎప్పటికీ గెలవలేరు అని స్పష్టం చేశారు దీదీ. బీజేపీ అసోంలో సెంచరీ, బెంగాల్లో డబుల్ సెంచరీ చేస్తుందని జోసిన్ చెప్పారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తొలిదశ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ మరింత పెరిగిందన్నారు. 2 రాష్ట్రాల్లో తమ పార్టీ అద్భుత విజయాలు నమోదు చేస్తుందన్నారు. అసోంలో బీజేపీ 100 సీట్లు, బెంగాల్లో 200 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు హిమంత. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 ఎంపీలు ఒకేసారి బీజేపీ గూటికి చేరడంపై స్పందించారు ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే. ఈ దుస్థితికి పార్టీ అధిష్టానానిదే పూర్తి బాధ్యత అన్నారు. పార్టీ సరైన మార్గంలో పయనించి ఉంటే ఎంపీలు ఈ స్థాయిలో బయటకు వెళ్లేవారు కాదు అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉండాలి అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, కానీ పార్టీలో అంతర్గతంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు అని విశ్లేషించారు అన్నా హజారే. తాము భయం వల్ల బీజేపీలో చేరలేదని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా. కేజ్రీవాల్ విధానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. శీష్ మహల్ వల్ల ఆప్ ప్రతిష్ట దెబ్బతిందని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అదే ప్రధాన కారణమన్నారు. అవినీతి పరులు, రాజీ పడిన వారి చేతుల్లోకి ఆ పార్టీ వెళ్లిపోయిందని ఇటీవల బయటకు వచ్చిన ఎంపీలంతా భావిస్తున్నట్టు చెప్పారు రాఘవ్ చద్దా. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాజిందర్ గుప్తా నివాసం ఎదుట ఆప్ నాయకులు ఆందోళన చేపట్టారు. లూథియానాలోని రజిందర్ నివాసం ఆఫీస్ వద్ద నిరసనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో రజిందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. పంజాబ్ ద్రోహి అంటూ ఆయన నివాసం గోడలపై స్ప్రే చేశారు ఆప్ నేతలు. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంపాల్లో మణిపూర్ సమగ్రత సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 6 కీలక డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించడానికి సీఎం ఖేమ్చంద్ సింగ్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చెలరేగాయి. భద్రతా దళాలు బాష్ప వాయువును ప్రయోగించారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీ జరగబోదు అని స్పష్టం చేసింది ఇరాన్. ఇరు దేశాల మధ్య నేరుగా చర్చలు జరుగుతాయని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది ఇరాన్. మళ్లీ విడత చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్ చేరుకుంది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేతృత్వంలోని బృందం. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఇషాక్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో అరాగ్జీ భేటీ అయ్యారు. చర్చలకు సంబంధించిన పలు అంశాలపైన చర్చించారు. మరోవైపు అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్, జేర్జ్ కుష్నర్ అక్కడికి వెళ్తున్నారు. ఓవైపు చర్చలు పురోగతిలో ఉండగానే ఇరాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్. అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి ముప్పు ఉందన్నారు. అందుకే ప్రమాదకరమైన ఆపరేషన్ చేపట్టినట్టు చెప్పుకొచ్చారు. హర్మూజ్పై తమ నియంత్రణ మరికొంతకాలం పొడిగిస్తామని ప్రకటించారు హెగ్సేత్. మరోవైపు ఇరాన్కు సంబంధించిన $344 మిలియన్ విలువైన క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేసినట్టు ప్రకటించారు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్. సముద్ర జలాలలో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా
సముద్ర జలాలలో పహారా కాస్తున్న గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ జెండాతో తమ దేశంలోకి ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో అమెరికాతో సంబంధాలున్నట్టు అనుమానిస్తున్న ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. నౌక స్థానిక సముద్ర నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రయాణించిందని, పలుమార్లు హెచ్చరికలు చేసినా పట్టించుకోలేదని IRGC తెలిపింది. ఇరాన్తో వ్యాపారం చేసే కంపెనీలు దేశాలపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరికలు చేసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఆచరణలోకి తీసుకొచ్చింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం చైనాలోని హెంగ్లీ పెట్రోకెమికల్ రిఫైనరీ సహా ఇరాన్ చమురుతో సంబంధం ఉన్న సుమారు 40 షిప్పింగ్ సంస్థలు, ట్యాంకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. 50 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టెహ్రాన్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను ప్రారంభించినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈరోజు టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్, మస్కట్, మదీనాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచాలని ఇరాన్ భావిస్తోంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో కిలో వెండి 5,000 రూపాయలు పెరగడంతో 2,70,000 పలుకుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,54,040 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,41,200 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. IPL 2026లో వరుస విజయాలతో దూసుకుపోతుంది పంజాబ్ కింగ్స్. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఇక మరో 7 బంతులు మిగిలి ఉండగానే రికార్డు స్కోర్ను ఛేదించింది పంజాబ్. ఢిల్లీ ఓపెనర్ KL రాహుల్ ఈ మ్యాచ్లో 16 4లు 9 6లతో చెలరేగిపోయాడు. 67 బంతుల్లో 152 పరుగులు చేశాడు. ఇక క్యాచ్ అందుకునే క్రమంలో కింద పడిన ఢిల్లీ ఫీల్డర్ లుంగి ఎంగడి తీవ్రంగా గాయపడ్డాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. తర్వాత మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టేట్